అందరికీ కరకరలాడుతూ టేస్టీగా ఉండే మురుకులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇందుకోసం నేను ఇక్కడ 2 కప్పుల దాకా పొడి బియ్యాన్ని తీసుకొని స్టవ్ పైన లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల వరకు కలర్ చేంజ్ చేయకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలోకి 3/4 కప్పు దాకా పుట్నాల పప్పునైతే తీసుకొని మిక్సీ చేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న పొడి బియ్యాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ చేసుకున్న పుట్నాల పిండిని కూడా స్ట్రైనర్ సహాయంతో ఈ రకంగా చల్లించి పెట్టుకోవాలి. ఇందులోకి తినగలిగేంత కారము, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, వాము, ఇంకా బటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ఆయిల్ని కూడాను యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా వాటర్ని అయితే మరగపెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారాలు అన్నీ పిండిలోకి కలిసేలాగా మొత్తం అంతటిని చేత్తో ఇలా బాగా కలుపుకోవాలి. ఎలా ఉండాలంటే ఇలా ఉండ చేస్తే ఉండ కట్టేలాగా పిండి అనేది ఉండాలి. ఇప్పుడు మరగబెట్టుకున్న వాటర్ని అంతటిని ఈ పిండిలోకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతటిని వేడిగా ఉంటుంది కాబట్టి అప్పుడే కలపకుండా మూత పెట్టి ఒక 5 మినిట్స్ పక్కన వదిలేయాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత దీన్ని తీసి చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా అయితే ఇలా కలుపుకోవాలి. ఇలా చేత్తో అంటే బరకగా ఉండాలన్నమాట. ఈ రకంగా పిండి అనేది ఉండాలి. ఇప్పుడు స్టార్ హోల్ ఉన్న బెల్లం తీసుకుని జంతికల గొట్టాన్నంతటికన్నా ఆయిల్ అయితే ఈ రకంగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న ఇక జంతికల గొట్టంలోకి పిండి ముద్దని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగిలిన పిండిని మూతపెట్టి కవర్ చేయాలి. ఒక పెద్ద ప్లేట్ని తీసుకుని దాని అంతటికి కూడాను ఆయిల్ అయితే అప్లై చేసుకుని ఈ జంతికల గొట్టంతో మురుకులను అయితే 2 అయితే 2, 3 అయితే 3 లైన్లు వచ్చేలాగా షేప్ని అయితే వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేట్టుగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడైనాక ఒక్కొక్క మురుకుల్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయినాక టర్న్ చేసుకొని రెండో వైపు కూడాను ఫ్రై చేసుకోవాలి. మురుకులు అనేవి ఫ్రై అయింది లేనిది ఎలా తెలుస్తుందంటే ఆయిల్ పొంగు అనేది తగ్గిపోతూ ఉంటే అది ఫ్రై అయిపోయినట్లే. ఇప్పుడు వాటన్నింటినీ సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.